ఏంట్రా ఐబొమ్మ రవి నేరస్తుడా? ఆయన దేశాన్ని అమ్మేశాడా లేక బాంబులు పెట్టి జనాన్ని చంపేశాడా? మన కళ్ళ ముందే బ్యాంకులకు కొల్లగొట్టి విదేశాలకు పారిపోతున్న బడా బాబులు దర్జాగా కాలర్ ఎగరేసి తిరుగుతుంటే దాని కోపం ఒక సామాన్యుడు మరో సామాన్యుడికి వినోదాన్ని పంచిపెడితే ఎందుకు వచ్చింది? ఆయన చేసింది ఒకటే, నీ దోపిడీని తట్టుకోలేని పేదవాడికి మధ్య తరగతి వాడికి వినోదాన్ని ఉచితంగా ఇచ్చాడు. ఇది నేరమా? అసలు దోపిడీ ఏంటో తెలుసా? ఒక్కో సినిమా టికెట్ రేట్ని 300, 400 పెంచేసి సామాన్యుడు థియేటర్ వైపు చూడాలంటేనే భయపడేలా చేశారు చూడండి. అదిరా అసలైన దోపిడీ. ఒక ఆటో డ్రైవర్ కూలిపోయినోడు తన ఫ్యామిలీని తీసుకుని థియేటర్కి వెళ్తే వాడు నెలంతా కష్టపడి సంపాదించిన సరుకుల డబ్బులు మీ టికెట్ కౌంటర్లో కరిగిపోతున్నాయి. 10 రూపాయల వాటర్ బాటిల్ 50కి, 20 రూపాయల పాప్కార్న్ 300కి అమ్ముతూ పగటి పూట నిలువు దోపిడీ చేస్తున్న చూడండి. దాన్ని బిజినెస్ అంటారా? సిగ్గనిపించడం లేదా? కోట్లు పెట్టి సినిమా తీసాం, మాకు నష్టం వస్తుందని గగ్గోలు పెడుతున్నారు కదా. మరి మీ రేట్లు భరించలేక జేబులు ఖాళీ అవుతుంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎంటర్టైన్మెంట్ ప్రతి మనిషికి అవసరం. దాన్ని ఒక లగ్జరీగా మార్చేసి పేదోడికి దూరం చేశారు. ఓటీటీల పేరుతో నెల నెల మా రక్తంలో వాటర్లు లాగేసుకుంటుంటే దిక్కుతోచని సామాన్యుడికి ఐబొమ్మ రవి ఒక దేవుడిలా కనిపించాడు. అవును, చట్టం ప్రకారం కాపీరైట్ తప్పే కావచ్చు, కానీ ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. పేదోడి ఆకలి తీరినప్పుడే దొంగతనం ఆగుతుంది. సామాన్యుడికి అందుబాటులో వినోదం దొరికినప్పుడే పైరసీ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, రవి జేబులు నింపుకోలేదు, జనం గుడ్డెల్లో నిలిచాడు. మీరు దాచుకుంటున్న కార్పొరేట్ దోపిడీని బట్టబయలు చేశాడు. మీరు రవిని జైల్లో పెట్టొచ్చు, కానీ ఆయన వెనకున్న కోట్లాది మంది సామాన్యుల ఆగ్రహాన్ని జైల్లో పెట్టగలరా? మీకు నిజంగా దమ్ముంటే పేదోడికి అందుబాటులో ఉండేలా సినిమా టికెట్లు తగ్గించండి, మీ దోపిడీని ఆపండి. అప్పుడు ఐబొమ్మ లాంటివి పుట్టనే పుట్టవు. అంతే తప్ప మా జేబులు కొల్లగొడుతూ నీతులు మాత్రం చెప్పకండి. రవి నేరస్తుడు కాదు, ఈ వ్యవస్థ అసలైన నేరస్తుడు. సామాన్యుడి పక్షాన నిలబడండి. మీరు రవిని సపోర్ట్ చేస్తుంటే ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి.